గిర్. ఇది కంప్లీట్ కామెడీ జానర్ మూవీ స్టారింగ్ కుంచకో బోబన్ అండ్ సూరజ్ వెంజరమూడు అండ్ డైరెక్టెడ్ బై జైకే. ఈ డైరెక్టర్ ఈజ్రా లాంటి మంచి హారర్ థ్రిల్లర్స్ తీశారు. కామెడీ జానర్ లో ఈయనకి ఇది ఫస్ట్ మూవీ. బట్ ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. కామెడీ జానర్ అయినప్పటికీ ఫన్ జనరేట్ చేయలేకపోయారు. ఫోర్స్డ్ కామెడీలా అనిపిస్తుంది. మలయాళం మూవీస్ లో ఇప్పటికే డాగ్స్, పీజియన్స్, ఎలిఫెంట్స్ బేస్డ్ మూవీస్ చూసాం. కానీ లైన్ తో మాత్రం ఇదే ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ వాళ్ళు యూజ్ చేసింది రియల్ లైన్ అంట. ఇంకా మూవీ ప్లాట్ ఏంటంటే, రెజ్మాన్ ఒక పొలిటీషియన్ కూతుర్ని లవ్ చేస్తాడు. ఒకరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. కానీ ఫిక్స్ చేసుకున్న టైంకి రచన రాదు. ఆ బాధతో రెజ్మాన్ ఫుల్ గా తాగి ఒక జూలో సింహం ఉన్న గృహ దగ్గరికి వెళ్తాడు. అదే జూలో పనిచేస్తున్న హరిదాస్ తనని కాపాడడానికి వెళ్లి అక్కడే ఇరుక్కుంటాడు. ఫైనల్లీ వాళ్ళు బయటకు వచ్చారా, రెజ్మాన్ లవ్ ఏమైంది అన్నదే స్టోరీ. స్టోరీ ప్లాట్ యూనిక్ గానే ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం మిస్ అయింది. ఫన్ అండ్ సెటైర్ వేలో వెళ్దామని చూశారు, బట్ మిస్ అయింది. మూవీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అండ్ లైన్ తో సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. సింహం అనగానే మనం అటాక్ చేస్తుంది అని ఊహించుకుంటాం. మేబీ రియల్ లైన్ అవడం వల్ల అనుకుంటా అంత కనెక్ట్ అవ్వలేము. ఈవెన్ మూవీ హాఫ్ అన్ అవర్ ముందే అయిపోద్ది, దాన్ని ఇంకా కంటిన్యూ చేశారు. ఒక షార్ట్ ఫిల్మ్ ని లాగి తీసినట్టు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ కుంచకో బోబన్ అండ్ సూరజ్ వెంజరమూడు వాళ్ళ రోల్స్ కి ఎఫెక్ట్స్ పెట్టిన స్క్రీన్ ప్లే అండ్ ప్లాట్ ఎంగేజింగ్ గా లేకపోవడం వల్ల అవి రిఫ్లెక్ట్ అవ్వవు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన రెజ్మాన్ ఫ్రెండ్ అండ్ రచన బాగానే చేశారు. ఇంకా ఆ జూ స్టాఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఓకే. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తీసుకొచ్చారు. టెక్నికాలిటీస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది అండ్ సాంగ్స్ కూడా ఓకే. ప్లాట్ లో మిక్స్ అయి ఉంటాయి. బట్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉండదు. సీన్స్ రేటింగ్ ఎఫెక్టివ్ గా ఉండవు. మొత్తానికి గిర్ ఒక ఫెయిల్యూర్ కామెడీ ఎక్స్పెరిమెంట్. బట్ ఒకసారి ఆ రెజ్మాన్, హరిదాస్ అండ్ లైన్ మధ్య డ్రామా ఎక్స్పీరియన్స్ చేద్దామంటే ట్రై చేయొచ్చు. మూవీ 2 hours ఉంటుంది. నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. రేటింగ్స్ IMDb 5.2, టైమ్స్ ఆఫ్ ఇండియా 2.5. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.